कयाकिंग बहुत अच्छा था गाइस। यहाँ हम बीच के बैक वाटर्स में किए थे। बीच बहुत सुंदर है, बहुत बड़ा है बीच। హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు గోవా. సో ఇవాళ మనం కయాకింగ్ వెళ్తున్నాం కాబోదిరామా బీచ్ దగ్గర. పదండి. చాలామందికి తెలీదు ఇక్కడ కయాకింగ్ ఉంటుందని. ఇలా ఒక సన్న వే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలి, లోపల కింద ఉంటుందంట బ్యాక్ వాటర్స్ దగ్గర. గోవా బీచ్లు అంటేనే బ్యూటీ అబ్బా. ఇలా రష్ లేకుండా ప్రైవేట్ బీచ్ లాగా కావాలంటే కాబోదిరామా బీచ్కి వెళ్ళకుండా ఇంకా ముందుకు వస్తే ఇక్కడ కయాకింగ్ ఉంటుంది బ్యాక్ వాటర్స్ దగ్గర. అక్కడ ఇంకా ఇలా చిన్న బీచ్ ఉంటుంది ప్రైవేట్ బీచ్ లాగా, బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇవే కయాకింగ్ బోట్స్, వీటిలో వెళ్తాం ఇప్పుడు మనం. డేంజర్, నో స్విమ్మింగ్ జోన్ ఇది. ఎందుకంటే చూడండి ఆ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి వేవ్స్. మరీ లోపలికి కూడా వెళ్ళకండి, అలా షోర్ దగ్గర నుంచొని ఎంజాయ్ చేయండి. ఇది కదా వ్యూ అంటే. ఇక్కడంతా ఇన్ని కోకోనట్ ట్రీస్ ఉండి అలా పక్కకు తిరగగానే ఇంత మంచి బ్యూటిఫుల్ బీచ్. సో అది బీచ్, ఇది బ్యాక్ వాటర్స్. ఇక్కడ బీచ్ దగ్గర ఈ బ్యాక్ వాటర్స్లో కయాకింగ్ చేపిస్తారు. అటు సైడ్ చూడండి పిల్లలందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సో 2 బోట్స్ తీసుకున్నాం, 5 మెంబర్స్. నేను షోయబ్ ఒక బోట్ తీసుకున్నాం, సైరా, సాకిబ్, షాన్ ఇంకో బోట్. సాకిబ్ హాయ్. ఓ వాట్ అ కంట్రోల్, సూపర్. No, 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 dash, dash, dash. Hi. Hi. Hiya. హాయ్. కోకోనట్ ట్రీస్ మధ్యలో కయాకింగ్, బ్యాక్ వాటర్స్, సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు, మస్ట్ ట్రై. అరే మారదలే మారదలే. అమ్మా, అలా ఎక్కడైనా గోడకు గుద్దుకుంటే దీంతో పుష్ చేసుకోవాలంట. మొత్తం తడిసిపోయాడు. షాన్ అటాక్, షాన్ అటాక్, అటాక్. फेंकना ट्राई कर. हो డాడీ కూడా వచ్చేసారు కయాకింగ్. చాచు ఇవాళ వర్క్ ఉందని రాలేదు ఇక్కడికి. చాచు వచ్చి అంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. చాచు కూడా. డాడీ హాయ్.
అయిపోయింది కయాకింగ్, దిగేసాం. హాయ్ చింటూ బ్రో. చూడండి భలే ఉంది అసలు. ఇది వెళ్ళి వాటర్ అంతా అలా సముద్రంలో కలుస్తుంది, బ్యాక్ వాటర్స్. చింటూ బ్రో కూడా బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం చేస్తున్నా, బాగుంది. కైసా హే రే? బాగుందా బాగుందా? బాగుంది బ్రో. బాగుందా కయాకింగ్? హౌ వాస్ కయాకింగ్? बहुत इजी. क्या बोलना? बहुत अच्छा है, डोंट मिस करना ना. वो చాలా బాగుంది, అస్సలు మిస్ చేయకండి. बहुत अच्छा था गाइस. यहाँ हम बीच के बैक वाटर्स में गए थे. बीच बहुत सुंदर है, बहुत बड़ा है बीच. మా సాకిబ్ గడ్ ఎక్సైట్మెంట్ చూసి చెప్పవచ్చు అది ఎంత బాగుందో. మస్ట్ విజిట్. ఇది చాలా మందికి తెలియదు అనమాట. కాబదిరామ బీచ్కి వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా ముందుకు వచ్చి అక్కడ కింద నుంచి దిగితే ఇక్కడ ఉంటుంది, ఇలా ప్రైవేట్ బీచ్ ఉండి అది ఉంటుంది. సో కొంచెం రండి, ముందుకు వచ్చి చూడండి, మిస్ అవ్వకండి ఇది మాత్రం. సో క్యాకింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆల్ ద వే మొత్తం పైకి వెళ్ళాలి. అక్కడ పైన కార్ పార్క్ చేసి వచ్చాము మేము. సో మొత్తం పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, సూపర్ అసలు. ఓ గాయస్, గోవా ఈజ్ గోవా. పార్టీలకి పార్టీ, పీస్కి పీస్, సౌత్కి సౌత్, నార్త్కి నార్త్. గోవా ఈజ్ గోవా, ట్రస్ట్ మీ. క్యాడ్బరీ ప్రమోషన్స్, క్యాడ్బరీ ప్లీజ్ స్పాన్సర్ మీ ప్లీజ్. సో ఇది కార్ పార్కింగ్. మేము ఆ ఇన్నోవాలో తిరుగుతున్నాం. ఇక్కడ కార్ పార్క్ చేశాక ఇదిగోండి అక్కడ లోపల షెడ్ ఉంది కదా, చిన్న కొట్టు. మళ్ళీ దాని వెనక ఇంకా కింద ఒక చిన్న వే ఉంటుంది, ఆ వే నుండి వెళ్ళాలి. బాయ్ సైరా. సైరా బాయ్ అమ్మీ. బాయ్ బాయ్ షాన్. బాయ్ అమ్మీ. బాయ్ 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 షాన్. బాయ్ షాన్. బాయ్ డాడీ.